రే నా కథకేదో క్లైమాక్స్ తీసుకొస్తారని నీడెవరి దగ్గరకో తీసుకొచ్చు ఆడిగన్న కథ క్లైమాక్స్ ఇవ్వలేదనుకో నీ లైఫ్కి నేను క్లైమాక్స్ ఇచ్చేస్తాను. రే అలాంటిది ఏం జరగదురా. మన బాబ్జీ మామూలు కాదు, యావరేజ్గా ఉండే నాకే అమ్మాయిని సెట్ చేశాడంటే ఇంకా నీ గురించి చెప్పక్కర్లేదు. ఓకే అంటే నువ్వు రోజు డార్లింగ్ బంగారం అని మాట్లాడే ఆ అమ్మాయి? ఎస్ కరెక్ట్. బాగుందిరా. ఫేక్ ఫాలోవర్స్ అనుకున్నాను, అమ్మాయిని కూడా సెట్ చేస్తాడనమాట. అరే మా బాబ్జీ అనుకుంటే ఫేక్ ఫాలోవర్సే కాదు దేనైనా సెట్ చేయగలడు. పద తేడా జరగాలి ఉంటుంది. రే ఆడు కానీ సెట్ చేయకపోలి ఉంగుబడి గుద్దేస్తా. దా చెప్పండి భయ్యా, ఎలాంటి ప్యాకేజ్ కావాలి మీకు? ప్యాకేజ్ అంటే ఏంట్రా? నువ్వు నేను చూసుకుంటాను. మా వాడు ఈ ఫీల్డ్ కొత్త, ఈ ప్యాకేజ్లు అవి వాడికి తెలియదు. కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అన్ని దగ్గర నేర్చుకుంటాడు. ఏం చెప్పకుండా తీసుకొచ్చారా? కొత్త కస్టమర్ అంటే చెప్పొచ్చు, మీరా రెగ్యులర్ కస్టమర్ అంటే నాకన్నా మీరే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అందుకని. సరే, మీ పేరేమన్నారు? ఇంకా ఏమనలేదండి. ఏం అనలేదా? అయితే ఇప్పుడు చెప్పండి. తరుణ్. ఓకే తరుణ్ గారు, ఓవరాల్గా 5 ప్యాకేజ్ ఉంటాయండి. ఇందులో ఫస్ట్ ప్యాకేజ్ రెగ్యులర్ ప్యాకేజ్, సోషల్ మీడియా. ఓకే. లైక్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, వీటిలో ఫాలోవర్స్ని బాగా పెంచి మిమ్మల్ని సెలబ్రేటింగ్ చేసి అమ్మాయిలు పడేలా చేస్తాం. ఇందులో కన్ఫర్మ్గా అమ్మాయిలు పడతారని గ్యారంటీ లేదు, కానీ ఫాలోవర్స్ మాత్రం పెరుగుతారు. చాలు చాలు. ఇంకా సెకండ్ ప్యాకేజ్ మీమ్స్ ప్యాకేజ్. మీమ్స్ ప్యాకేజా? అదేంటి? తొందర ఎందుకు, చెప్తాగా. రే చెప్పనే. మీమ్స్ ప్యాకేజ్లో డైలీ ఒక్కో పేజీ 5 మీమ్స్ పడతాయి. అలానే మన దగ్గర 15 పేజెస్ ఉన్నాయి. అంటే మీమ్స్ వేస్తే సెలబ్రిటీలు అయిపోతారా? అదెలా? చాలా సింపుల్. మీమ్స్లో సెలబ్రిటీ ఎవరు? ఇంకెవరు? మన బ్రహ్మానందం గారు కదా. ఆయన ఫేస్ బదులు మీ ఫేస్ పెడతాం. అలా మీ రేంజ్ని పెంచి ఇలా మిమ్మల్ని సెలబ్రేటింగ్ చేస్తాం. చేసేయండి భయ్య. ఇంకా ఉన్నాయి. ఓకే. ఇంకా థర్డ్ ప్యాకేజ్ యూట్యూబ్ ప్యాకేజ్. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని బాగా పెంచడం, వ్యూస్ ఎక్కువ వచ్చేలా చేసి ఆ పర్సన్ సెలబ్రేటింగ్ చేస్తాం. ఇప్పుడు వద్దులే భయ్య, మనకి యూట్యూబ్లో అవన్నీ ఎందుకు, సోషల్ మీడియా చాలు. ఇంకా ఫోర్త్ ప్యాకేజ్, అదే మీ ఫ్రెండ్ తేజ తీసుకున్న ప్యాకేజ్. డేటింగ్ యాప్ త్రూ సెలబ్రేటింగ్ చేస్తాం. డేటింగ్ యాప్లో పెట్టే ఫొటోస్ని ఫుల్ ఫోటోషాప్ చేసి జాన్ శ్రీధర్ని జానీ సిన్స్లా, ఒక చిన్న కొండని విజయ్ దేవరకొండలా తయారు చేసి అమ్మాయిలు ఫాలో అయ్యేలా చేస్తాం. అలానే మీ వాడికి అమ్మాయిని సెట్ చేసాం. సిగ్గే అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో డైరెక్ట్గా అమ్మాయిలు మీ మీద పడతారు, కాకపోతే కొంచెం కాస్ట్లీ. వద్దులే భయ్య, మీరు చెప్పేది అర్థమైంది. మనకి ప్యాకేజ్లో అవన్నీ ఎందుకు, ఫస్ట్దే కన్ఫర్మ్ చేసుకుందాం. సోషల్ మీడియా ప్యాకేజ్ అంతే అంతే. ఫాలోవర్స్ని పెంచితే చాలు అంటారు. అంతే, చాలు చాలు. నార్మల్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి పేమెంట్ కౌంటర్లో కట్టేసి ఓకే, ఐడి అడ్రస్ మా స్టాఫ్కి ఇచ్చేసి మీరు ఇంటికి వెళ్ళి తడుకుంటేసి పడుకోండి. ఇంకా మీ ఫాలోవర్స్ అలా 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 పెరిగిపోయినట్టే. ఒకవేళ పెరగకపోతే? కేజీఎఫ్ హీరో యష్ తెలుసా? పెద్దగా పరిచయం లేదండి. తెలుసా అంటే సినిమా చూసారా అని. 5 times చూసా. ఆయన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? మనమే. ఏంటి ఏంటి నిజమా? కావాలంటే ఆయన అడగండి. అంటే ఇప్పటికిప్పుడు కొంచెం ఇవన్నీ ఎందుకండి, మీ మీద మాకు నమ్మకం ఉంది బాబ్జీ గారు. అంటే ఉండరా, ఇక్కడే ఉంటే అన్ని డౌట్లు నీకు. అరే బాబ్జీ గారు, మా వాడు పని కానివ్వండి, ఉంటానండి. అరే చూసుకుంటాడు. ఆడేంట్రా యష్కి ఆడే ఫాలోవర్స్ని తెప్పించానంటాడు. ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ కదా.
ఇంకా సేపు అయితే అల్లు అర్జున్కి మహేష్ బాబుకి ఆడే తెప్పించాను అంటాడు. అరే ఆడు అసలు జెన్యూన్ అయినాడు. రే నన్ను నమ్మరా, అవన్నీ మనకెందుకు, మన పని అయిందో లేదో చూసుకోవాలి. అయినా రేపటిలోగా ఫాలోవర్స్ తెస్తా అంటున్నాడు కదా, ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదనుకో అప్పుడు చూసుకుందాం. ఓకే ఆడు కానీ ఫాలోవర్స్ని పెంచకపోతే ఇగో ఈ బండితో పాటు నువ్వు కూడా వద్దులే, బుజ్జి బండి నాదే కదా, పగిలిపోద్దురా అబ్బాయి. నీకెందుకు, మొత్తం పని అవుతుందని చెప్పాను కదా, ఎక్కు. హలో, అసలు నేనెవరో తెలుసా? నా గురించి తెలుసా నీకు? తెలుసు. నీ గురించి అన్నీ తెలుసుకుని మరి అన్ని అర్హతలు సెట్ చేసుకుని ఫాలోవర్స్ని కొనుక్కుని మరి ఏంటి అదే ఐ మీన్ పెంచుకుని మరి వచ్చాను. ఫాలోవర్సా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? నేను లవ్ చేయాలంటే ఎంతమంది ఫాలోవర్స్ కావాలేంటి? మినిమం 2 మిలియన్ ఉండాలి. ఉన్నారా? వెరీ చీప్ నెంబర్ చెప్పు. దానికి డబుల్ వేసి వడ్డీ వేసి ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారు. 5 మిలియన్. వాట్? 5 మిలియన్? ఏంటి దీనికే షాక్ అయిపోతున్నావా? ఇంకా కావాలంటే చెప్పు, తెప్పించుకుని కొనుక్కుని మరి అదే పెంచుకుని మరి వస్తా. వావ్, ఇదంతా నా కోసమే చేసావా? ఎస్, నీకోసమే చేశా. సో క్యూట్. ఎందుకు ఇదంతా? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అయితే దా పెళ్లి చేసేసుకో. దా 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 దా. నాకు నీకు ఫాలోస్ ఎక్కువ, నాకు ఫాలోస్ ఎక్కువ. దా పెళ్లి చేసేసుకుందాం. చర్చా, టెంపులా, నాకు మసీదైనా ఓకే. ఓకే తరుణ్. ఓకే తరుణ్. రే హరి, నా ప్రియాంక ఎక్కడరా? అది సినిమా ఛాన్స్ వస్తే మహేష్ బాబుతో యాక్ట్ చేయడానికి వెళ్ళిందిరా. ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయిందా? రే పదరా ఇల్లు తీసుకొద్దాం. ఏ ఆగు, అర్ధరాత్రి అడ్డగాడిదలు వచ్చింది కాకుండా ఎక్కడికో బయలుదేరుతున్నాడు. అంటే ఇప్పటిదాకా జరిగిందంతా కళ మరి కాదా? కానీ కలైనా ప్రియాంక చాలా బాగుందిరా. అంటే నా ఫాలోవర్స్ని చూసి నా లవ్ యాక్సెప్ట్ చేసింది మావా. మావా, పగటి కళలు నిజం అవుతాయి అంటారు, ఇది నిజం అవుతుంది కదా? ఇప్పుడు టైం ఎంతరా? 2:30. దీన్ని అర్ధరాత్రి అంటారు. నీకు పిచ్చి బాగా ముదిరి తెల్లవారుజాముకి అర్ధరాత్రికి తేడా తెలియకుండా పోతుంది. ఇది దెయ్యాలు తిరిగే టైము. ఓకేనా? నువ్వు పడుకో, నన్ను దబ్బుకో. రే పడుకోరా ప్లీజ్. ఇది కళ అయితే అయింది కానీ నిజమైతే ఎంత బాగుండో. టేస్ట్లెస్ ఫెలో. ఏంటి రాత్రి అంతలా కూర్చున్నాడా? ఏంటో. రే నిన్నేరా. ఏంటి ఏం మాట్లాడలేదు? రే నిన్నేరా, ఏమైంది అలా కూర్చున్నావు? అరే ఇక్కడ చూడరా, నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ బార్ షాప్లో బీర్ కోసం వచ్చిన జనాల్లాగా ఒకరి తర్వాత ఒకరు ఎగబడిపోతున్నారా. ఏంటి నిజమా? ఒకసారి చూడు. రే అరే మామా, కంగ్రాట్స్ రా, నిజమే నీకు ఫాలోవర్స్ వస్తున్నారు. మరి ఇంకేంటి లేటు, పార్టీ షురూ చేయి, పాపకి ప్రపోజ్ చేయి. మమ్మీ
ఎక్కడున్నా క్రాంతి? పాపతో బయటకు వచ్చా అన్న. సరే సరే, రేపు వర్క్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ఎర్లీగా రా. ఓకే అన్న, రేపు తొందరగా వచ్చేస్తాను. మర్చిపోవద్దు, త్వరగా వచ్చాయి. సరే అన్న, సరే. మృదులా